సో హాయ్ గైస్, అయితే ఈరోజు మనం పిజ్జా రెడీ అనే గేమ్ ఆడబోతున్నాం అనమాట. చూసారుగా, ఇదే మన హోటల్ ఎలా ఉంది. ఆల్రెడీ అయితే నేను ఈ గేమ్ని 2-3 డేస్ నుంచి ఆడుతున్నాను అనమాట. మనమైతే ఏం పని లేదు ఇక్కడ, కానీ వర్కర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు పనికి రారు, వాళ్ళని డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఈ లోకంలో ఏది ఫ్రీ కాదు కదా. ఇప్పుడు చూసారా, బెంచిన ఇలా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా అప్గ్రేడ్ చేయకపోతే మనకి డెవలప్ కాదనమాట. నేను ఆల్రెడీ 2-3 డేస్ నుంచి చెప్పాను కదా. వాళ్ళు ఇలా పిజ్జా వాళ్ళే ఇస్తారు, కానీ చాలా స్లో. మనమైతే స్పీడ్గా వేయవచ్చు, కానీ వీళ్ళు పర్మనెంట్ వర్కర్స్. మేము శాలరీ చెప్పడం లేదు. మనం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం పెడితే కొంచెం స్పీడ్గా వస్తాయి. ఎంతైనా ఇది మన హోటల్ కదా. ఇలా చూడండి హోటల్. వాళ్ళు ఇవంతా బెంచెస్ వెనకాల పెట్టేవన్నీ టిప్స్. ఇది మనకి కొత్తగా ఓపెన్ అయిన జ్యూస్ షాప్ అనమాట. జ్యూస్ అమ్ముతుంటారు. ఎలా ఉంది, ఇది వాష్రూమ్స్ అనమాట. ఈ వాష్రూమ్ కానీ మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మీకు చూపిస్తాను. చూసారా, బెంచెస్ వెనకాల టిప్స్ పెడుతున్నారు. మన పని ఒకటే, మనం వెళ్ళి కలెక్ట్ చేస్తూ ఉండాలి. మనల్ని ఎవరు ఏం మాట్లాడిక్కడే, మనమే ఓనర్ కాబట్టి. బట్ ఎంతైనా మన హోటల్ కాబట్టి మనం నీట్గా చూసుకోవాలి కాబట్టి మనం చేస్తున్నాం ఇక్కడ. అలా అప్గ్రేడ్ చేసుకుంటుంటే, ముందైతే నేను ఒకడే ఉన్నాను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే. మళ్ళీ నేను కష్టపడి డబ్బులు సంపాదించాక వాళ్ళని అపాయింట్ చేసుకున్నాను. వాళ్ళని అపాయింట్ చేసుకునే కూడా వాళ్ళు డబ్బులు కట్టాలి. అది చూపిస్తాను మీకు ఎలాగో. ఇప్పుడైతే మనం పిజ్జాలు తీసుకొచ్చి పెడతాము అక్కడ. మధ్యలో స్పెషల్ ఆర్డర్స్ కూడా వస్తాయి. అక్కడ పెడితే వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు కొంతమంది అయితే. మనకు డ్రైవ్ త్రూ కూడా ఉంది అటువైపు. ఇక్కడ లోపల తినేవాళ్ళ హోటల్లో. ఇక్కడైతే అటువైపు అయితే ఇక్కడ పిజ్జా డ్రైవ్ త్రూ ఉంది చూసారా, అక్కడ కూడా పిజ్జాలు అయిపోయాయి. మనం పెడదాము. అక్కడికి ఎత్తుకెళ్ళి ఇక్కడ కొంచెం ఎక్కువ పిజ్జాలు కాల్సి వస్తాయి. అప్పుడే మనకి టిప్ పెన్ దొరుకుతుంది. అక్కడ ఇప్పుడు డ్రైవ్ త్రూ దగ్గర పెట్టాము కదా, వాడు ప్యాక్ చేస్తుంటాడు. ఇంకోడు పక్క ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాడు చూసారా. మనం ఈ పక్క పెడితే వీడు మెల్లగా కార్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. కార్ వాళ్ళు కూడా చాలా తీసుకుంటారు, 5-6. ఇక్కడైతే ఒక 10-15 కానీ తీసుకుంటారు అనమాట. తీసుకొని మనకైతే మనమేం వర్క్ చేయకపోయినా అడగరు, కానీ మన హోటల్ మనమే కదా బాగా చూసుకోవాలి. మన ఇంటిని పక్కన వాళ్ళు ఎవరు బాగా చూసుకోవాలి. చూసారా, వాడు చూడండి మంచిగా పసుపు తింటున్నాడు బర్గర్ పిజ్జాలు. ఒకసారి వెళ్ళేసొద్దాం. చూసారా, బెంచ్ పైన చెత్త లేదు. వాళ్ళ ఇంట్లో సంస్కారం నేర్పిరండి వాళ్ళకి. బెంచ్ పైన అయితే అట్లా చెత్త అంతా పెట్టేసి తిన్నాడు. బాత్రూమ్స్ గలీజ్ అయినా వెళ్దాం. చూసారా, బాత్రూమ్స్ అంతా గలీజ్ అయినా మనమే క్లీన్ చేయాలి బాత్రూమ్స్. సారీ, కొంచెం మధ్యలో ఇక్కడ చూసారైతే మీరు ఇది స్పెషల్ ఆర్డర్స్ అన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తే ఒకేసారి డబ్బులు ఇస్తారు. అక్కడైతే స్లోగా వస్తాయి. వీళ్ళు ఒకేసారి 25 అట్లా తీసుకొని పిజ్జా డెలివరీ బాయ్స్ ఎక్స్ట్రా మనీ కానీ ఇస్తారు. ఇంకైతే గేమ్ గురించి అంతగా చెప్పేది కూడా ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి ఆడదాం ఈ గేమ్ని, అప్పుడు ఫుల్గా చూపిస్తాను అంతా. ఇక్కడ చూసారైతే ఇదైతే స్టాఫ్ అప్గ్రేడ్ చేయదన్నమాట. మన అప్గ్రేడేషన్ కానీ పక్కలో ఇక్కడైతే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాఫిట్స్ని అప్గ్రేడ్ చేసుకుందాం. ఎంతైనా డబ్బులు ఉన్నాయి కదా. సో నేనైతే మొబైల్లోనే ఆడుతున్నాను గేమ్స్ అయితే. నేను ఇంకా ల్యాప్టాప్ అట్లాంటివన్నీ కొనలేదు. కొనాలంటే కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా. ఓకే, బాయ్.